సన్ సిటీల మధ్యతరగతి కుటుంబాలు 10-15 సంవత్సరాల కింద ఇక్కడ ప్లాట్లు కొనుక్కొని ఇల్లులు కట్టుకొని కుటుంబాలతోటి వీళ్ళందరూ కూడా సెటిల్ అయిదామని రూపాయి సేవ్ చేసి ప్లాట్లు కొనుక్కున్నారు. అభివృద్ధి పేరు మీద, డెవలప్మెంట్ పేరు మీద అవసరం లేని బ్రిడ్జిని కడుతున్నారు. ఈ బ్రిడ్జ్ కేవలం కమిషన్ల కొరకు కడతారు. ఈ బ్రిడ్జ్ ఇక్కడ వాగు ఎంత పెద్ద వాగు, ఇది వర్షాకాలం ఎన్ని నీళ్లు వస్తాయి ఈ వాగు మీద, ఆ నీళ్ల కొరకు ఎంత సైజు బ్రిడ్జ్ కావాలి, దాని వెడల్పు ఎంత ఉండాలి, దాని ఎత్తు ఎంత ఉండాలి, ఎటువంటి శాస్త్రీయ ప్రక్రియ లేకుండా కేవలం అంతర్గాం మంచిర్యాల మధ్యలో ఏదైతే గోదావరి మీద వంతెన ఉందో ఆ వంతెన కొరకు 165 కోట్లు శాంక్షన్ అయినాయి. ఆ 165 కోట్లతోటి ఇక్కడ కొత్త రోడ్డు కట్టాలనే ఆలోచనతోటి ఎటువంటి సైంటిఫిక్ టెక్నికల్ స్టడీ చేయకుండా, ఎటువంటి ఫీజిబిలిటీ స్టడీ చేయకుండా, కుటుంబాలను పిలిచి వాళ్ళతోటి మాట్లాడకుండా ఇవాళ బ్రిడ్జ్ పనులు చేపట్టడం జరిగింది. అవసరం కంటే చాలా ఎక్కువ వెడల్పు, 40 ఫీట్లు 60 ఫీట్లు కావాల్సిన బ్రిడ్జిని 100 ఫీట్లు కడతాను. హైట్ ఇప్పుడున్న రోడ్ హైట్ కంటే కొంచెం లేపుకుంటే సరిపోతుంది. ఏదైతే కార్మెల్ స్కూల్ దగ్గర ఇదే రాళ్లవాగు మీద, అక్కడ కూడా రాళ్లవాగు వెడల్పు ఇంతే, అక్కడ కూడా రాళ్లవాగులో వచ్చే వరద ఇంతే వర్షాకాలంలో, ఇక్కడికంటే ఏం తక్కువ రాదు. అక్కడ అదే బ్రిడ్జ్ అదే వెడల్పుతోటి అదే హైట్ తోటి ఇక్కడ కడితే ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలకు వీళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. కావాలని బడ్జెట్ ఎక్కువ చేసి కమిషన్ల కొరకు అవసరం లేని బ్రిడ్జిని కట్టి ఇవాళ ఈ కుటుంబాలని, ఇక్కడ ఉన్న 200 కుటుంబాలని, వాళ్ళు ఇక్కడ ఏదైతే కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో ఆ కనెక్టింగ్ రోడ్స్ కి పోలేకుండా బ్రిడ్జ్ పోయి ఎక్కడో 250 ఫీట్ల దూరంలో ల్యాండ్ అవుతుంది. బ్రిడ్జ్ హైట్ ఆ ఎలక్ట్రిక్ పోల్ హైట్ లేపుతారు. దాంతో ఎట్లా ఉపయోగం? ఈ ప్రాంతంలో ఉన్న కాలనీ వాసులందరూ కూడా నష్టపోతారు. సో ఇది మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే బ్రిడ్జ్ పని ఇప్పుడు మీరు చేపట్టినో దాన్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఉన్న రాళ్లవాగుకి ఎంతైతే కావాలనో అదే వెడల్పుతోటి అదే హైట్ తోటి బ్రిడ్జిని కట్టాలి. ఈ కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళు మధ్యతరగతి కుటుంబాలు, వీళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయినరు. ఈ కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ పాపం ఎండపూట మహిళలు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఇది. ఇవాళ మన మంచిర్యాల అభివృద్ధి పేరు మీద జరుగుతున్న అభివృద్ధి పేరు మీద కేవలం కమిషన్ల కొరకు దోసుకుంటున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ తరఫున సన్ సిటీ కాలనీ వాసులకు అందరికి కూడా ఇవాళ పూర్తి మద్దతు తెలుపుతున్నాము.